జిల్లా గోపాల్పేటలో గ్యాస్ సిలిండర్ కష్టాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 200 మందికి పైగా వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూ లైన్లో బారులు తీరారు. యశస్వి ఇండియన్ గ్యాస్ గోదాం వద్ద తెల్లవారుజాము నుండే గోదాం ముందు బారులు తీరారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా బుకింగ్ చేసిన తరువాత వారానికి మాత్రమే సిలిండర్లు అందుతున్నాయని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. భయంతో వినియోగదారులు అవసరం లేకపోయినా ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారని, గ్రామాల్లో 45 రోజులకు ఒకసారి, పట్టణాల్లో 25 రోజులకు ఒక్కసారి మాత్రమే బుకింగ్ చేయాలని సూచించారు. అలాగే బుకింగ్ చేసిన వెంటనే కాకుండా 3 రోజుల తరువాత గోదాం వద్దకు రావాలని ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామానికి వాహనాలు పంపడం కష్టంగా మారిందని, గోదాం వద్దకే వచ్చిన సిలిండర్లను వెంటనే ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. భయపడి 45 డేస్కి ఇప్పుడు విలేజ్కి 45 డేస్కి ఒకటి ఇవ్వాలి, సిటీస్కి అయితే 25 రోజులకు ఒకటి ఇవ్వాలి. భయపడి వాళ్ళు 3 మంత్స్కి ఒకటి ఫిల్ చేసుకునే కస్టమర్లు 45 డేస్ రాకంటే ముందే బుక్ చేస్తున్నారు. అలాంటి సమస్యలు ఉన్నాయి కొన్ని. అనే వరకు జనాలకి టెన్షన్ అయిపోయింది, బుకింగ్స్ పెరిగిపోయినాయి. పైనుంచి కొంచెం ఇష్యూ ఉంది కదా, గొడవలు ఉన్నాయి కదా, సెంట్రల్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది. ఇది నాకు 3 డేస్కి వచ్చే లోడు 6 డేస్ 7 డేస్ అవుతుంది ఒక లోడుకి. దానికని జనాలు వెహికల్స్ అక్కడ బయటికే పంపించడానికి వీలైతలేదు. మేము లోడ్ రాగానే ఈయనే సీరియల్ అవుతుంది, ఈయనే తీస్తున్నాం. సిలిండర్ రీచ్ అవుతుంది. ఒక రోజు అటు ఇటు 2 డేస్ అటు ఇటు అని ప్రతి కస్టమర్కి సిలిండర్ అయితే రీచ్ ఇచ్చే బాధ్యత మాది.